హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో గోధుమ పిండితో హెల్దీగా ఇంట్లోనే నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. చాలా ఈజీ ప్రిపేర్ చేయడం. ఈవెన్ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా అంత పర్ఫెక్ట్గా చేస్తారనమాట. అలా క్షణాల్లో అయిపోతుంది. పిల్లలకైతే ఇక చెప్పనే అక్కర్లేదు, నూడిల్స్ అంటే చాలా ఇష్టం. సో ఇలా మీరు ఇంట్లో స్వయంగా చేసి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకోకుండా హెల్దీగా చేసి పెట్టండి. వాళ్ళు కూడా కడుపు నిండా తింటారు, మీకు కూడా చాలా తృప్తిగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఎంతో ఈజీ అయిన ఈ నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పిండి కలుపుకుందాం. అందుకోసం ఒక గిన్నెని తీసుకుని అందులో ఇలా ఒక జల్లెని పెట్టుకోండి. నెక్స్ట్ 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి. మీకు ఇంకా వైట్గా కావాలి, నూడిల్స్ అనేవి బాగుండాలి అని అనుకుంటే మైదా పిండితో చేసుకోవచ్చు. కానీ మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదని చెప్పి నేను గోధుమ పిండితో చూపిస్తున్నాను. సో ఇలా 2 కప్పుల గోధుమ పిండిని జల్లించుకున్న తర్వాత ఫస్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడినంత అంటే 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు నూనె వేసి ఫస్ట్ ఇది 2 బాగా కలిసేట్లు పిండిలో కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని మనం చపాతీ ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో దానికన్నా మరి కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి. అంటే మనకి పిండి అనేది వేళ్ళకి అలా జిగురుగా అంటుకుంటూ ఉండేట్లు కలుపుకోండి. అప్పుడు ఏంటంటే చక్రాల గొట్టంలో వేసినప్పుడు ఈజీగా కొంచెం కిందకి దిగుతుంది, ఎక్కువ కష్టపడుకోకుండా. అందుకోసం ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కలుపుకోండి. మీరు చూస్తే వేళ్ళకి అలా జిగురుగా అంటుకుంటూ ఉంది. నాకు టోటల్గా ఈ పిండి కలుపుకోవడానికి 1 కప్పుకి కొంచెం నీళ్ళు అనేవి మిగిలాయి. కరెక్ట్గా 1 కప్ అనేవి సరిపోయాయి అనమాట. సో ఇప్పుడు వీటిని చిన్న పిండి ఉండల్లాగా చేసుకుని గిన్నెలోకి పెట్టుకోండి. నెక్స్ట్ మన ఇంట్లో మురుకుల గొట్టం ఉంటుంది కదా, జంతికల గొట్టము, దాన్ని తీసుకోండి. దానిలోకి మీడియం హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టుకుని మనం ముందుగా రౌండ్ చేసి బాల్ చేసి పెట్టుకున్న వాటిని ఆ గొట్టంలోకి వేసేసి సరిపడని వేసుకోండి. సో ఇలా మురుకుల గొట్టంలో నిండా పిండిని నింపుకుని మూత పెట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్ మీదైనా సరే మీరు వీటిని వేసుకోవచ్చు. కానీ నేను సజెస్ట్ చేసేది ప్లేట్ మీద కన్నా డైరెక్ట్గా వాటర్లో వేసేసుకుని ఉడికించుకున్నారంటే మీకు ఎక్కడ అంటుకోకుండా ఈజీగా ఉంటుందన్నమాట. సో మీ ఇష్టం, మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది ట్రై చేయండి. పిండి కలుపుకున్న వెంటనే ఇలా స్టవ్ మీద ఒక ప్యాన్లో నీళ్లు పోసుకోండి, మనం ఇవి ఉడికించుకోవడానికి అనమాట. నెక్స్ట్ అందులోకి 1 టీ స్పూన్ వరకు నూనె అండ్ కొద్దిగా ఉప్పు వేసుకోండి. జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ పిండిలో వేసాం కాబట్టి ఉడికించేటప్పుడు కూడా ఆ వాటర్ని పీల్చుకుని ఎక్కడ చప్పగా లేకుండా ఉండడానికి అనమాట. ఇవి ఈ విధంగా బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం జంతికల గొట్టంలో పెట్టుకున్నాం కదా, ఆ నూడిల్స్ని ఇలా చేత్తో ఒత్తుతూ ఉంటే కిందకి చక్కగా పడిపోతాయి అన్నమాట. మీరు చూడొచ్చు, చాలా ఈజీగా వస్తుంది. అలా నీళ్ళల్లో ఉంటేనే మనకి ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా అండ్ బ్రేక్ అవ్వకుండా కూడా చక్కగా వస్తాయి. సో నేనైతే ఇదే ఫాలో అవ్వమని చెప్తాను. ఈ విధంగా మొత్తం వేసేసుకోండి. మిగిలిన పిండి అంతా కూడా ఈ నీళ్ళలోకి వేసుకోవాలి. వేసి ఫ్లేమ్ని హైలోనే ఉంచి ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇక్కడ చూస్తే కొద్దిగా గట్టి పడుతుంది అనమాట, మనకి వైట్గా కూడా కనపడుతూ ఉంటుంది. ఆ స్టేజ్లోకి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక జల్లెడలోకి వేసుకోండి. మీరు చూడొచ్చు, ఎక్కడా కూడా అంటుకోకుండా బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా. అండ్ మీరు జంతికల గొట్టం వేసి ఒత్తిన తర్వాత మధ్యలో బ్రేక్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే ఎక్కువ పొడవు లేకోకుండా ఉంటుంది. అప్పుడు కొంచెం పొడవుగా సరిపోతుంది అనమాట. ఇలా ఉడికించుకున్న వాటిని ఇలా జల్లెడలోకి వేసుకుని ఆ ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసేసి, లేదంటే డైరెక్ట్గా ఆ జల్లెడ్ను ట్యాప్ కింద పెట్టేసేసినా కూడా సపరేట్ అయిపోతాయి అన్నమాట. వెంటనే చన్నీళ్ళని పోసుకోవాలి. ఆ వేడి మీద అలాగే ఉంచేసారంటే ముద్ద అయిపోతుంది. కాబట్టి వెంటనే చన్నీళ్ళు పోసేసేసి ఇలా పైకి కిందకి అంటే ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉంటుంది, ముద్దగా అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేయండి. జనరల్గా మనం నూడిల్స్ ఎలా అయితే ఉడికించుకున్న తర్వాత చేస్తామో అలాగే, లేదంటే ట్యాప్ కింద పెట్టేసినా కూడా సరిపోతుంది. ఇప్పుడు మనకి ప్లెయిన్ నూడిల్స్ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు పిల్లలకి నచ్చేలాగా కొన్ని వెజిటబుల్స్ వేసేసి ప్రిపేర్ చేసేద్దాం. అందుకోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి. మీరు కొంచెం నూనె ఎక్కువ ఇష్టపడితే 2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా వేసుకోవచ్చు. కానీ నేను హెల్దీ అని చెప్పానని చెప్పి జస్ట్ 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేశాను. ఈ నూనె అనేది కాస్త వేడైన తర్వాత ఇందులోకి మీకు నచ్చిన వెజిటబుల్ వేసుకోవచ్చు. మెయిన్గా అయితే ఉల్లిపాయ వేసుకోండి, సన్నగా కట్ చేసింది. నేను చూపించే ఈ 2 కప్పులకి ఈ సైజ్ అయితే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ అలాగే కాస్త క్యాప్సికము, 2 పచ్చిమిర్చి, కొద్దిగా క్యారెట్ అన్నీ కూడా సన్నగా బారుగా కట్ చేసుకోవాలి. నూడిల్స్కి ఎప్పుడు కూడా ఇలా బారుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. వేసి ఫ్లేమ్ని హైలో పెట్టి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఖచ్చితంగా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి, మీడియంలో కానీ లోలో కానీ అస్సలు పెట్టద్దు. ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే జరగాలి. సో జస్ట్ అలా ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. మీకు నచ్చితే ఇందులో క్యాబేజీ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ మరింత బాగుంటుంది. నా దగ్గర అవైలబుల్గా లేదు, అందుకని వేయలేదన్నమాట. ఇలా కొద్దిగా కూరగాయ ముక్కలు అనేవి లైట్గా మెత్తబడిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సోయా సాసు, అలాగే ఒక 2 స్పూన్ల వరకు రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి. మీ దగ్గర ఉంటే సెజ్వాన్ చట్నీ వేసుకోండి, మరింత టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ అనేది. అలాగే 1 టీ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోండి.
మీ దగ్గర సాస్లు ఏమి లేకపోతే ఉప్పు కారం కాస్త ధనియాల జీలకర్ర పొడి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే సాసెస్ అయితే పిల్లలు ఇష్టపడతారు కదా. నెక్స్ట్ వేసి ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ నూడిల్స్ వేసుకోండి. నూడిల్స్ మీకు నచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు మీడియం సైజులో ప్రిపేర్ చేశాను అనమాట. మీరు చూడొచ్చు ఎంత పొడి పొడిగా వచ్చిందో. అండ్ మీరు వేసుకునేటప్పుడు కూడా డైరెక్ట్గా అలా డంప్ చేసేసేయద్దు, చేత్తో తీసుకుని వేసుకోండి. అప్పుడు అన్నీ కూడా చక్కగా సపరేట్ అయ్యి వస్తాయి. వేసి ఒకసారి బాగా కలిసేట్లు కలుపుకోండి. అండ్ నేను మీకు ఇందాక చెప్పినట్లుగా ఫ్లేమ్ని ఖచ్చితంగా హైలోనే పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ కొద్దిగా ఉప్పు వేసుకోండి, సాసెస్లో కూడా ఆల్రెడీ ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్ అనేది. లేదంటే ధనియాల పొడి వేసుకున్నా కూడా పర్వాలేదు. వేసి ఒకసారి కలుపుకుని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు నిమ్మరసం పిండుకొని సర్వ్ చేస్తున్నారంటే పిల్లలకి ఎంతో నచ్చేలా చాలా రుచిగా ఇంట్లోనే ఇలా నూడిల్స్ చేసుకుని హ్యాపీగా ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. పిల్లలు మీరు కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ట్రై చేస్తారు. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.